జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడు గోపాలకుడు, గోవుల్ని రక్షించాలి, గోవులు బంగారాన్ని ఇస్తాయి, గోవు పాలతో గోవులతో పర్యావరణం రక్షించబడుతుంది. గో ఆధారితంగా ఎప్పటి వరకైతే మనము వ్యవసాయం చేశామో అప్పటి వరకు మన పర్యావరణము అంతా కూడా బాగా చక్కగా రక్షించబడింది. ఎప్పుడైతే ఈ యొక్క గో ఆధారిత వ్యవసాయాన్ని పనిచేసామో, గోవుల్ని కషాయాలకు అమ్ముతున్నామో అప్పటి నుంచి కూడా మన వ్యవసాయం క్షీణించింది. భారతదేశము ఆర్థికంగా బలహీనపడి బీద దేశమైంది. శ్రీకృష్ణుడు ఇచ్చే సందేశం ఏంటంటే గోవుల్ని పాలించాలి, గోపాలకుడు. అలాగే శ్రీకృష్ణుడు మధురకి వెళ్ళేటప్పుడు కంసుడు ఈ బలరామకృష్ణుని అవమానించాలని చెప్పేసి ఒక కురూపిని, కుబ్జ అంటారు, ఆ కురూపిని పంపిస్తాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఆ కుబ్జని తాకుతాడో ఆమె ఒక అందమైనటువంటి స్త్రీగా మారుతుంది. ఆ విధంగా ఎవరైతే సమాజంలో అణగారిన వర్గాలు, అట్టడుగున ఉన్నటువంటి వర్గాలందరినీ కూడా కలుపుకోవాలి, మిగిలిన సమాజంతో సమానంగా చూడాలి అనేటువంటి సందేశము శ్రీకృష్ణుడు ఇచ్చాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడు బలహీనుడైపోయి తన బంధుమిత్రులందరినీ చూసి అస్త్రశస్త్రాన్ని కింద పడేసినప్పుడు ఉత్తిష్ట జాగృత ప్రాప్య వర్ణాన్ని బోధిత, హే అర్జున లేచి యుద్ధం చేయి, బలహీనుడు కావద్దు, నిర్బలుడు కావద్దు అని చెప్పేసి ధైర్యాన్ని నూరిపోసి మళ్ళీ యుద్ధాత్మకుడిని యుద్ధం చేసి ధర్మాన్ని విజయం వైపు నడిపించాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు ఇచ్చేటువంటి అనేక సందేశాలని మనము ఈ శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా గుర్తు చేసుకొని మనందరం వారి మార్గంలో నడవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీకృష్ణ, జై భవానీ, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. అన్న సాంగ్ చేయండి.